881 క్వింటాల్స్ మొత్తం మన జిల్లాకు అలాట్ అయింది. అండ్ ఇంతవరకు కూడా మొత్తం సన్హెంప్ అంటే జనుము విత్తనాలు మొత్తం కూడా మనకు వచ్చేసి ఉంది. అండ్ జీలుగా కూడా మొత్తం 3,900 క్వింటాల్స్ మనకు అలాట్ అయింది. దాంట్లో 2,217 క్వింటాల్స్ ఆల్రెడీ పొజిషన్ ఉంది. ఇంకా 1,683 క్వింటాల్స్ రానుంది. అదొక 2 రోజుల్లో వచ్చేస్తుంది. కాబట్టి రిక్వైర్డ్ స్టాక్ మనం అందుబాటులో ఉంచుతున్నాము. ప్రతి మండల పాయింట్లో కూడా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంకో 2 రోజుల్లో మొత్తం కూడా అందరికీ అందజేయడం జరుగుతుంది. ఏ విత్తనాలు? ఇప్పుడు డిఫరెంట్ కంపెనీస్ నుంచి మనకు పత్తి విత్తనాల సరఫరా అన్నది ఉంటుంది. సో అందరూ ఒకటే విత్తనాలు వేయడం కూడా కరెక్ట్ కాదు, డిఫరెంట్ వేయాల్సి ఉంటుంది. టెక్నాలజీ ఒకటే కాదు, డిఫరెంట్ కంపెనీస్ డిఫరెంట్ విధంగా అమ్ముతున్నారు. సరే మీరు చెప్పండి ఎటువంటిది, ఎక్కడ ఈ ప్రాబ్లం అన్నది అక్కడ ఒకసారి మేము కూడా చూస్తాము. ఎక్కడ లోకల్లోనా? సో అదే అట్లా అమ్మడానికి వీలు లేదు. ఖచ్చితంగా ఓన్లీ ఎంఆర్పీకే అమ్మాలి. అక్కడ ఏ డీలర్ మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే దే విల్ ఎంక్వైర్ అండ్ టేక్ యాక్షన్ ఆన్ దట్. ఏం లేదు, మనకు చెప్పినట్లు ఇది రాజస్థాన్, హర్యానా, బీహార్ నుంచి రావాల్సిన విత్తనాలు. ఈ ఎలక్షన్స్ కారణంగా ఒక 3-4 days డిలే అయింది. అక్కడ నుంచి రావాల్సినవి కొంతవరకు అయింది. బట్ అయినా కూడా మనం 2 రోజుల్లో మొత్తం మిగతా ఏదైతే 1,680 క్వింటాల్స్ ఏదైతే పెండింగ్ ఉందో అది కూడా 2 రోజుల్లో మనకు మొత్తం కూడా అన్ని మండల పాయింట్స్ కి సరఫరా అయిపోతుంది. అదే చెప్తున్నాను, ఆ రోజు మనకు ఏ రోజైతే అది ఆ విధంగా వచ్చిందో ఆ రోజు 300 క్వింటాల్స్ అవైలబుల్ గా ఉంది. పొద్దున నుంచి ఈవినింగ్ వరకు కూడా అందరికీ సరఫరా చేయడం జరిగింది. లాస్ట్ ఫార్మర్ కి కూడా ఇచ్చి పంపించడం జరిగింది. కాబట్టి అటువంటి ఇబ్బంది ఎక్కడ కూడా లేదు మన జిల్లాలో. మనకు 9కు ఇప్పుడు అడ్వర్స్ న్యూస్ వచ్చింది. బట్ అప్పటి నుంచి మనకు మొత్తం అక్కడ ఉన్న బ్యాగ్స్ అన్ని కూడా సరఫరా చేయడం జరిగింది. ఈవినింగ్ వరకు కూడా అక్కడ ఉన్న ఎంఏఓ అక్కడే ఉంది, ఫార్మర్స్ ఎవరైతే వచ్చారో అందరు కూడా సరఫరా చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మనకు విత్తనాల ప్రాబ్లం అనేది ఎక్కడ లేదు. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా విత్తనాల స్టాక్ అనేది ఏర్పాటు చేస్తున్నారు.